శ్రీమతి ఇందిరా గాంధీ ఎందుకు అంటే రైతులకి ఇంత పెద్ద మొత్తంలో ఒకటేసారి రుణమాఫీ అన్నది ఎంత కష్టతరమైన విషయము అన్నది అందరికీ కూడా అవగాహన ఉంది. మనము దాదాపు 1,00,000 వరకు రుణం ఉన్న వారికి రుణమాఫీ ప్రభుత్వాన్ని ఇచ్చిన దాన్ని అమలు చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 47,000 పైచిలకు మంది రైతులు దాని ద్వారా లబ్ధి పొందడం జరిగింది. సుమారు 250 కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి విడత పూర్తి చేసుకొని ఇప్పుడు రెండవ విడతలో భాగంగా 1,00,000 వరకు రుణం మనకు బ్యాలెన్స్ ఉన్న వారి వివరాలు సేకరించి ఈరోజు వారికి కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. 22,915 మంది రైతులు దీంట్లో లబ్ధి పొందబోతా ఉన్నారు. సుమారు 218 కోట్ల పైచులకు నగదు. ప్రభుత్వ ఉద్దేశము, తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశము బ్యాంకుల రుణం ఏదైతే ఉందో అది వెనక్కి తిరిగి ఇవ్వాలనేది మాత్రమే కాదు, ఆ తిరిగి ఇచ్చిన మొత్తంతో మళ్ళీ ఆ రైతులకు లోన్స్ అన్నది కూడా మళ్ళీ క్రెడిట్ అన్నది కూడా అందాలి అన్నది ఉద్దేశం. కాబట్టి దాన్ని బ్యాంకర్స్ కూడా చాలా మంది ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను మీ అందరినీ కూడా సభాముఖంగా కోరేది, ఖచ్చితంగా బ్యాంకు వారీగా, బ్రాంచ్ వారీగా మనము చేయాల్సిన తక్షణ పని ఏదైనా ఉంది అంటే అది మళ్ళీ ఎవరికైతే రుణమాఫీలో లబ్ధి పొందిన రైతు ఉన్నారో ఆ బ్యాంకుకి ఏదైతే జమ అయిందో మళ్ళీ ఆ రైతుకి క్రెడిట్ వెళ్ళే విధంగా, రుణం వెళ్ళే విధంగా మనము ఫాలో అప్ చేసి ఇప్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టాలి అని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ, ఇందులో ఎక్కువ మటుకు పెద్ద బ్యాంకులు చాలా ఉన్నాయి. ఏపీజీబీబీ బ్యాంక్ కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, డిసిసిబి హైదరాబాద్ కానివ్వండి, అట్లాగే ఈజీబీ కానివ్వండి, ఇటువంటి బ్యాంకులలో ఎక్కువ మటుకు రైతులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఎక్కువ మటుకు రైతులు మన జిల్లాకు సంబంధించినంత వరకు రుణం తీసుకున్న సందర్భం ఉంది. డిసిసిబి మహబూబ్ నగర్ కానివ్వండి, దాని తర్వాత కెనరా బ్యాంక్, ఇట్లాంటి బ్యాంకులలో తీసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇది మనము రెండవ విడతను కూడా అమలు చేస్తున్న తరుణంలో బ్యాంకర్స్ అందరినీ కూడా కోరేది, మనము ప్రభుత్వ ఉద్దేశము మళ్ళీ ఎంతైతే ప్రభుత్వం నుంచి ఇది అమలవుతుందో అంతే మొత్తంలో రైతులకు కూడా మళ్ళీ కొత్త రుణాలని ఇవ్వాలి అని చెప్పేసి. కాబట్టి ఆ ఉద్దేశ వెనుకాల ఉన్న ఆ చర్య మీ అందరినీ కూడా కోరుతూ, దాంతోపాటు దాదాపు మొదటి విడతలో మనకు రకరకాల కలెక్టర్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ఆ యొక్క రైతు సంఘం, కిసాన్ సంఘం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క సంఘానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. నా పేరు ఇబ్బంది బాలరెడ్డి, గ్రామం చిన్నగూడ, మండల్ శంషాబాద్. నాకు 3 ఎకరాల భూమి ఉంది. ఆ 3 ఎకరాల భూమి నేను, మా భార్య, మా కొడుకు వ్యవసాయం చేసుకుంటాము. చిన్నగూడ సహకార సంఘంలో నేను 1,20,000 రూపాయలు వాటి అప్పు తీసుకున్నాను. ఈ యొక్క రుణమాఫీని మన కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి అన్నగారికి కూడా ఈ ప్రభుత్వంకి మేము ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మండలంలో మన ఏఈఓ గారు కానీ శ్రీ
మన శ్రీమతి రేవంత్ రెడ్డి అన్న గారికి ఇది బ్యాక్ ఇచ్చిడా